ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. క్రిస్మస్ దినాల్లో మనం ఉంటూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయం కొరకు యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఉన్నటువంటి ఒకే వచనమును రాబోతున్నటువంటి 5 దినములు మనం ధ్యానించబోతున్నాం. దయచేసి వాక్యాన్ని ఆలకించిన తర్వాత వాక్యాన్ని అనేకులకి షేర్ చేయండి. తద్వారా దేవుడు మిమ్మును మీ కుటుంబమును మెండుగా దీవించునుగాక. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఆశ్చర్యకరుడు. మన దేవుడు ఎవరో తెలుసానండి? ఆశ్చర్యకరుడు. ఒకరోజు ఒక కుటుంబం నాకు కాల్ చేసి ఏడుస్తూ ఉన్నారు. అమ్మ, ఏంటి సమస్య, ఎందుకోసం ఏడుస్తున్నారని అడిగితే, మనందరికీ తెలుసు మానవ దేహంలో గుండె లెఫ్ట్ సైడ్ ఉంటుందండి. అయితే ఈ అమ్మాయి టెస్ట్ కోసం వెళ్ళినప్పుడు జరిగింది ఏంటి అంటే, ఆ గుండె రైట్ సైడ్ ఉంది. కొంతమందికి గుండె లెఫ్ట్ సైడ్ కాకుండా రైట్ సైడ్ ఉంటుంది. మెడికల్ పరిభాషలో దీన్ని డెక్సాకార్డియా అంటారు. అంటే ఆపోజిట్ సైడ్లో గుండె ఉంటుందన్నమాట. ఇలా ఎందుకు జరిగిందని చెప్పి, కొత్తగా వివాహం జరిగింది కనుక ఆ అమ్మాయి తన భర్త కుటుంబం అంతా చాలా ఆందోళన పడుతూ ఉన్నారు. ఆ టైంలో కాల్ చేయగానే ప్రార్థన చేశాను. అమ్మా, నువ్వేం భయపడొద్దు, దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు ఒక అద్భుతం చేస్తాడు, దేవుడు ఆశ్చర్యకరుడు, ఆయన ఆశ్చర్యకార్యములు జరిగించు దేవుడు అని ప్రార్థన చేసి పంపించిన తర్వాత 2వ దినమున పట్టణానికి వెళ్ళి పెద్ద హాస్పిటల్లో టెస్ట్ చేశారు. ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా ప్రియులరా? ఆ గుండె లెఫ్ట్ సైడ్లోనే ఉంది. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ అది లెఫ్ట్ నుండి రైట్కి వెళ్ళి మళ్ళీ రైట్ నుంచి లెఫ్ట్కి వచ్చిందో తెలియదు. ఒకవేళ లెఫ్ట్లోనే ఉండగా తప్పు రిపోర్ట్ వచ్చిందో తెలియదేమో, కానీ ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఒక ఆశ్చర్యకార్యం జరిగించాడు. ఈరోజు నీ జీవితంలో ఒక ఆశ్చర్యకార్యం జరగాలని నువ్వు ఆశపడుతూ ఉంటే, ఆశ్చర్యకరుడైన దేవుని దగ్గరికి వచ్చి నాతో పాటు కలిసి ఈరోజు ఈ ప్రార్థనలో మీరు ఆలకించి అంగీకరించి ఏకీభవించినట్లయితే ఒక ఆశ్చర్యకార్యము దేవుడు నీ జీవితంలో జరిగించబోతున్నాడు. మరొక మాట చెప్పమంటారా? ఈ నెల మొత్తము దేవుడు ఆశ్చర్యకరంగా దేవుడు మీకు సహాయం చేయబోతా ఉన్నాడు. ఆశ్చర్యకరంగా దేవుడు నడిపించబోతున్నాడు. ఆశ్చర్యకరంగా దేవుడు అద్భుతాలు చేయబోతున్నారు. నాతో పాటు ప్రార్థనలు ఏకీభవిస్తారా? ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టు కార్యములన్నిటిలో ఒక ఆశ్చర్య కార్యము జరిగించండి ప్రభా. మీ సన్నిధిని తోడుగా ఉంచండి. అడిగిన వాటికన్నా ఊహించిన వాటికన్నా అత్యధికమైన మేలులు చేయు దేవా, ఒక అద్భుతము యేసు నామములో జరుగునుగాక నాయన. ఆమేన్, ఆమేన్.